హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ చిన్ని చేపల పులుసు. చిన్ని చేపల పులుసు ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాం. ఈ చిన్ని చేపలు అనేవి మనకి జలుబు చేసినప్పుడు కానీ, ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఈ వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది చిన్ని చేపల పులుసు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం తీసుకుందాం చిన్ని చేపలు ఒక 1/4 కేజీ. నేనైతే కట్టి పరుగులు తీసుకున్నానండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2, అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఒక 2 తీసుకుని బాగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న చేపల్లోకి మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇందులో, అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం కొంచెం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. 5 మినిట్స్ మనం పక్కన పెట్టిన తర్వాత మనం చేపల్లోకి చింతపండు అనేది నానబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న నేను అంత సైజు కొంచెం మీడియం చిన్న సైజు లెమన్ అంత చింతపండు తీసుకుని అవి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇవి కొంచెం మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ మనం కుక్ అవనివ్వాలి. ఈ లోపల మనం జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకు పులుసు ఎంత కావాలో అంత మనం పులుసు వేసుకుని మనం కుక్ అవనివ్వాలి. ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇందాక మనం నూరిపై ఉంచుకున్న మన జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మనం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం దించే ముందు గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుని దించితే ఎంతో యమ్మీగా ఉంటే చిన్న చేపల పులుసు రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా పెట్టానండి. మీకు కనుక ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, పచ్చళ్ళు కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.